హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ డ్రెస్ కోడ్ ఏంటి అంటే మనం ఎలాంటి డ్రెస్ కోడ్తో వెళ్తే వాళ్ళు అలో చేస్తారు. సో అలా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి అనేది మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది ఇష్టమైనట్టుగా డ్రెస్ కోడ్తో వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ డ్రెస్ కోడ్తో రిస్ట్రిక్షన్స్ పెట్టడం. సో దాంతో మనకేమవుతుందంటే ఎంతో కొంత ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఎగ్జామ్ పైన ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే డ్రెస్ కోడ్కి సంబంధించిన కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో కూడా అంటే ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండాలి అనేది కూడా మనకు వాళ్ళు ఇచ్చినటువంటి బ్రౌచర్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారంగానే మనం డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు అంత డ్రెస్ కోడ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, సో ఏదైనా సరే ఒక ఎగ్జామ్ జరిగినప్పుడు ఆ ఎగ్జామ్స్కి సంబంధించి ఏ డెసిషన్ తీసుకున్నా కూడా అది మీకోసమే అనే విషయాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏదో ఒక సెంటర్లో ఎక్కడ కాపీ జరిగినా దాదాపుగా 21 lakhs మెంబర్స్ వాళ్ళు సఫర్ అవుతారు. కాబట్టి సో జరిగిన తర్వాత ఇలా జరిగింది, అలా జరిగింది, ఈ సెంటర్లో ఇలా జరిగింది అట అని చెప్పేసి బాధపడడం కంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావడం చాలా బెటర్. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి డ్రెస్ కోడ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు 44 పేజీలు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మతపరమైనటువంటి దుస్తులు ధరిస్తున్నారా లేదా అనేది కూడా మీకు అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేశారు. అంటే కొంతమంది సిక్కుస్ కానీ ముస్లిమ్స్ కానీ కొన్ని మతపరమైనటువంటి వేషధారణ అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించి అలాంటి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా మెడికల్ కేసెస్కి సంబంధించి కట్లు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఎగ్జామ్ సెంటర్కి 1 hour ముందే వెళ్ళి పర్మిషన్ తీసుకొని సో అక్కడ సెక్యూరిటీ రూమ్లో చెక్ చేసుకొని మనకి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే అంటే ఈ ఏమంటాం సిక్కుస్ కానీ లేకపోతే ముస్లిం మైనార్టీ సోదరులు కానీ సోదరులు కానీ అలాంటి ఏమైనా డ్రెస్ కోడ్స్ వాళ్ళు కంపల్సరీగా పాటించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక వాళ్ళు ఒక 1 hour ముందే మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకు డ్రెస్ కోడ్కి సంబంధించి అయితే వాళ్ళు పెద్దగా మెన్షన్ చేయలేదు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ ఏమని ఇచ్చారు అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద క్యాండిడేట్ ఆర్ ఇన్స్ట్రక్షన్ టు ద ఫాలో ది ఫాలోయింగ్ డ్రెస్ కోడ్ while appearing NEET 2023. Light cloths with long sleeve are not permitted. Light cloths అంటే ఫుల్ హ్యాండ్స్ అయితే వాళ్ళు పర్మిట్ చేయడానికి లేదు. ద క్యాండిడేట్ కమ్ ఇన్ కల్చరల్ డ్రెస్ ఎట్ ఎగ్జామినేషన్ సెంటర్ దే షుడ్ రిపోర్ట్ అట్లీస్ట్ an hour before the last reporting time of 12:30 అని చెప్పేసి మెన్షన్ చేసి ఇంతకుముందే చెప్పాను. మతపరమైనటువంటి దుస్తులు కనుక ఏమైనా ఉంటే సో వాళ్ళు ముందే ఒక 1 hour ముందే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ప్రిస్కింగ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు చెక్ చేసి వాళ్ళు అలో చేస్తారు. ఓన్లీ స్లిప్పర్స్ శాండిల్స్ విత్ లో హీల్స్ ఆర్ పర్మిటెడ్. షూస్ అయితే పర్మిట్ అయితే లేదు. సో దీనికి సంబంధించి ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. సో ఇమేజెస్లో ఇక్కడ ఏదైనా సరే అంటే ఈ చిన్న చిన్న సీసీ కెమెరాస్ కానీ మైక్రోఫోన్స్ కానీ గతంలో కొన్ని సెంటర్లో యూజ్ చేసి ఎగ్జామ్ కాపీ కొట్టారు. కాబట్టి మీ ఇయర్ రింగ్స్లో కూడా మైక్రోఫోన్స్ కెమెరాస్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ముక్కు పుడకలో కెమెరాస్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మీ గ్లాసెస్లో కూడా కెమెరాలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని చెక్ చేస్తారు. సో కాబట్టి అలా చెక్ చేసినప్పుడు మనకు మీరు ఇయర్ రింగ్స్ తీసేసేయండి, ముక్కు పుడకలు తీసేయండి అన్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది. కాబట్టి సో అట్లాంటి ఏమైనా ఉంటే ముందే జాగ్రత్త తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే మామూలుగా మన బాడీ పైన ఎలాంటి ఐరన్ కానీ ఉక్స్ కానీ లేకుండా ఉండే జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకళ్ళు ఉన్నా కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో అలాంటిది అంటే సీసీ కెమెరాస్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేదంటే అలో చేస్తారు. బట్ మన జాగ్రత్తలు మనం ఉంటే బెటర్. సో ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక గూగుల్ గ్లాసెస్ కానీ
అంటే గ్లాసెస్ అయితే అలా ఉంటుంది. అంటే మనకు కొంతమందికి పాయింట్ ఉన్నటువంటి వాళ్ళకైతే వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు. గూగుల్ గ్లాసెస్ కొంతమంది స్మార్ట్ గ్లాసెస్ కూడా తీసుకొచ్చుకుంటున్నారు. సో అలాంటి వాటికి అలో లేదు, కానీ మీకు జెన్యున్గా ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక అలాంటి గ్లాసెస్ అయితే మీకు అంటే పాయింట్స్ కానీ హెడేక్ ఉన్నటువంటి గ్లాసెస్ అలో చేస్తారు, అవి చెక్ చేసి కూడా చేస్తారు. సో లైట్ క్లాత్స్, సో ఆ బటన్స్ కూడా అంటే ఈ మనిషి వేసుకునే షర్ట్ బటన్స్ లాంగ్ బటన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ లాంగ్ బటన్స్లో సీసీ కెమెరాలు పెట్టి కూడా కొంతమంది ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి, సో షార్ట్ బటన్స్, ఆ టీషర్ట్స్, లైట్ క్లాత్స్ అయితే అలో అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏవి అలో చేస్తున్నారు, ఏవి అలో చేయట్లేదు అని చెప్పేసి. సో ఇక పర్సెస్ కానీ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కానీ, లేడీస్కి కొన్ని జడ పిన్నులకి ఉక్స్ అంటే ఏమంటాం వీటిని రబ్బర్ బ్యాండ్స్, ఆ బ్యాండ్స్కి ఏమైనా ఐటమ్స్ ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంతకుముందే చెప్పాను, అంటే ఐరన్ లాంటివి లేకుండా ఉండే జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. స్మార్ట్ వాచెస్, నార్మల్ వాచెస్, క్యాప్స్, ఇయర్ రింగ్స్, సో ఇవి ఏవి కూడా అలో అయితే లేవు. సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా జీన్స్ అయితే అలో లేదు, అన్ని లైట్ వెయిట్ క్లాత్స్ ఉండాలని చెప్పేసి అన్నారు. ఫుల్ హ్యాండ్స్ ఉండొద్దు, ఫుల్ హ్యాండ్స్ కానీ హ్యాండ్స్ ఫోల్డ్ చేయడం కానీ, సో అలాంటి డ్రెస్ కోడ్ ఉంది. ఈమె గర్ల్స్కైనా జెంట్స్కైనా సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫుల్ హ్యాండ్స్ అయితే ఉండకూడదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం వేసుకునే టీషర్ట్స్కి షర్ట్స్కి బటన్స్ కానీ జిప్స్ కానీ అంటే లార్జ్లో ఉన్నటువంటి బటన్స్ అయితే ఉండకూడదు అని చెప్పేసి దానికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్లో కొన్ని స్క్రీన్ షాట్స్, అంటే వాళ్ళు ఎలాంటి క్లాస్ వేసుకొని వచ్చారు ఏంటి అని చెప్పేసి, అలా అని చెప్పేసి ప్రతి దానికి వాళ్ళు అక్కడ రిస్ట్రిక్షన్స్ అంటే కొన్ని సెంటర్లో కొంతమంది ఈ వెరిఫికేషన్ సెక్షన్లో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కొన్ని సెంటర్లలో వాళ్ళు వేసుకొచ్చుకున్న డ్రెస్ కరెక్ట్ ఉందా లేదా, అదేవిధంగా ఏమైనా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసి కూడా పంపిస్తారు. కొన్ని సెంటర్లు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. సో అక్కడ ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఈ డ్రెస్ కోడ్తో ఎందుకు వచ్చారు అది అని చెప్పేసి వాళ్ళతో మనం ఫ్రస్ట్రేషన్ అవ్వడం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎగ్జామ్ మీద చూపించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్ ప్రకారంగా, వాళ్ళు ఇచ్చే నియమాల ప్రకారంగా మనం వెళ్ళడం అనేది చాలా బెటర్. కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు డ్రెస్ కోడ్స్ లైన్లో చెక్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా డ్రెస్ కోడ్ ఉంటే సరిపోతుంది. కొన్ని సెంటర్లో జీన్స్ కూడా అలో చేస్తారు, అలో చేయడానికి జీన్స్ కూడా అలో చేస్తారు. సో కాకపోతే ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రూల్ ఉంటుంది. కొంతమంది ఎక్స్ట్రాగా కూడా చేస్తారు, అంటే సెంటర్లో మీ ఈ డ్రెస్ కోడ్తో ఎందుకు వచ్చారు, ఆ డ్రెస్ కోడ్తో వచ్చారు. సో ఎస్పెషల్గా మనకు అప్ టు షర్ట్ పార్ట్ వరకు అయితే బటన్స్ అంటే లార్జ్ బటన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ముక్కు పుడకలు కానీ, ఆ స్మార్ట్ గ్లాసెస్ కానీ, ఈవెన్ టిక్లీలో కూడా కొంతమంది సీసీ కెమెరాలు పట్టుకొచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. సో అట్లాంటి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ లో అంటే మిగతా వాళ్ళు ఒక్కరు కాపీ చేసి మిగతా వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారనే ఉద్దేశం మీద వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ వాళ్ళు ఏవైతే ప్రిస్కింగ్లో చెక్ చేస్తున్నారో సో వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే మనం. కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మన లైన్లో చూస్తున్నట్టుగా ఇలాంటి డ్రెస్ కోడ్తో వెళ్ళినా కూడా అలో చేస్తారు. సో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐరన్ డిటెక్ట్ అవుతుంది, లేకపోతే ఇయర్ రింగ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే వాల్యుయబుల్ థింగ్స్, గోల్డ్ రింగ్స్, మొక్క పిడుకలు ఇవన్నీ కూడా అక్కడ తీసేసి అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది. కాబట్టి ఇవన్నీ కూడా ముందే గ్రహించుకొని గతంలో సీనియర్స్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అంటే అన్ని సెంటర్లలో ఇలా ఉంటుందని కాదు, కొన్ని సెంటర్లలో వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. కొన్ని సెంటర్లో సరే పోనీలే వీళ్ళైతే కరెక్ట్గా చెక్ చేసుకున్నారు, మనం కూడా మెటల్తో డిటెక్షన్ చేసాం, ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పేసి అలో చేసినటువంటి కేసెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రూల్ ఉంటుంది, ఒక్కొక్క సెంటర్లో లైట్ తీసుకుంటారు. సో ఏదేమైనా సరే ఏ సెంటర్లో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా సఫర్ అయ్యేది ఈ 21 lakhs మెంబర్స్. కాబట్టి సో అందరికీ కూడా నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్లో కరెక్ట్గా ఫాలో అయిపోయి మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ డ్రెస్ కోడ్ విషయంలో అనవసరంగా వాళ్ళతోని ఆర్గ్యుమెంట్ చేసుకొని ఆ ఆర్గ్యుమెంట్తోని అదే కోపం మీద మన ఎగ్జామ్ మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చింది అంటే డ్రెస్ కోడ్కు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా మైనర్ థింగ్స్ ఇచ్చేసి లైట్ క్లాత్స్ అండ్ లాంగ్ స్లీవ్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అండ్ షూస్ ఆర్ నాట్ పర్మిటెడ్ అని చెప్పేసి చాలా సింపుల్గా ఇచ్చేశారు. కాకపోతే ఇక్కడ
ఎగ్జామ్ సెంటర్లు వాళ్ళకున్న రిస్ట్రిక్షన్స్ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లార్జ్ బటన్స్లో సీసీ కెమెరాలు పెట్టుకొచ్చుకోవడము, లేకపోతే టిక్లీలో సీసీ కెమెరాలు పెట్టుకు ముక్కు పుడకల్లో, ఇయర్ రింగ్స్లో, మైక్రోఫోన్స్, సో ఇలాంటి ఎన్నో జరిగినాయి గతంలో. సో కాబట్టి అలాంటి వాటికి తావు ఇవ్వకూడదని చెప్పేసి కూడా కొన్ని ఐటమ్స్ కూడా ఇది ఇంక్లూడ్ చేశారు. సో ఇంకా ఎగ్జామ్ ముందు రోజు ఏమైనా ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా దానిపైన కూడా మీకు మళ్ళీ నేను అంటే ఈ డ్రెస్ కోడ్కి సంబంధించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో పేరెంట్స్కి ఎస్పెషల్గా మీరు కూడా మీ పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా అక్కడ మీరు పేరెంట్స్ ఉండాల్సింది. ఎందుకంటే అక్కడ ఏమైనా ఎగ్జామ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా మిస్టేక్ అయినా, లేకపోతే డ్రెస్ కోడ్లో రిస్ట్రిక్షన్స్ అంటే గేట్ 1 గేట్ 2 లోపలికి వెళ్ళిన తర్వాత కూడా సో ఏమైనా మెటల్ డిటెక్షన్స్ అంటే ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత పేరెంట్స్ లేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎగ్జామ్ అయిపోయేంత వరకు టైం తీసుకొని ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గరనే ఉండే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం మీద డ్రెస్ కోడ్కు సంబంధించి మీకు ఇంకా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కామెంట్స్ బేస్ చేసుకొని సో మిగతా ఇంకా ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని అడిగి కూడా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మొత్తం మీద నీట్ డ్రెస్ కోడ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.